guys, welcome to my channel అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకు సంబంధించిన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియో వచ్చి లాస్ వేగాస్ ట్రిప్కి సంబంధించిందనమాట. ఈ వీడియోలో మెయిన్గా నేను 2 థింగ్స్ అయితే చూపిస్తున్నాను. లాస్ వేగాస్ నుంచి హూవర్ డ్యామ్కి 35 మైల్స్ అయితే ఉంటుంది. ఒక 45 మినిట్స్ పాటు పడుతుంది. ఇంకా మార్నింగ్ 10 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వే ఇంకా హోల్ ఫుడ్స్కి అయితే వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను, మీరు వాచ్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ హోల్ ఫుడ్స్లో నార్మల్లీ మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి బాగా దొరుకుతుంది. అందరూ ఫుడ్ కోసమని వస్తూ ఉంటారు. సో ఆన్ ద వే వెళ్తూ మేమైతే యోగర్ట్స్ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఎందుకంటే లాస్ వేగాస్ హాట్ అని అందరికీ తెలుసు. ఇంకా మీ అందరికీ ఇక్కడ ఎలా ఉందో చూపిద్దాము అని. దాంతోపాటు నాకు లాస్ వేగాస్లో ఫస్ట్ విజిట్ అనమాట ఈ హోల్ ఫుడ్స్ వచ్చి. సో మంచి మెమరీ లాగా ఉంటుందని చెప్పి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చెప్పాలంటే ఈ హోల్ ఫుడ్స్లో మనకి మొత్తము గ్రాసరీ ఐటమ్స్ అంటే మీట్ దగ్గర నుంచి అండ్ క్లోత్స్, ఇంకా అట్లనే కేక్, బేకరీ ఐటమ్స్, దాంతోపాటు మెడిసిన్స్ అన్నీ దొరుకుతుంది. అలా మా క్విక్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా హూవర్ డ్యామ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇంకా వీడియోని స్వీట్ అండ్ షార్ట్ గా అయితే పోస్ట్ చేసి ఉండొచ్చు ఒక 3 minutes పాటు అలా. బట్ నేను 10 minutes వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో దట్ మీకు కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి, నా కళ్ళతో నేను చూసింది మీకు చూపిద్దాము అని చెప్పి.
ఫైనలీ హూవర్ డ్యామ్ కి అయితే రీచ్ అయిపోయాము. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీ అందరికి పాస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ప్రపంచంలోనే అతి ఎత్తైన డ్యామ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట ఈ హూవర్ డ్యామ్. ఇంకా అమెరికాలో లాస్ వేగస్ కి వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరూ విజిట్ చేస్తారనమాట. అంత మంచి విజిటింగ్ ప్లేస్ లాగా దీనికి పేరు వచ్చింది. దీన్ని కొలరాడో నది పైన కట్టారు. ఇంకా ఈ డ్యామ్ ని అయితే 1931 లో స్టార్ట్ చేశారనమాట కన్స్ట్రక్షన్ అనేది. 1936 లో ఈ డ్యామ్ ని ఓపెన్ చేశారు. ఇంకా చెప్పాలంటే అరిజోనా, నివేడా అనే రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ డ్యామ్ అనేది ఉంటుంది. ఈ డ్యామ్ దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని హూవర్ డ్యామ్ బ్రిడ్జ్ అని అంటారు. ప్రస్తుతం నేనైతే అక్కడే ఉన్నాను, అదే మీరు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దీన్ని కొలరాడో నదిపై 2 భారీ కొండల మధ్య నిర్మించారు. దీన్ని కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీ డ్యామ్ అని కూడా అంటారు. ఇంకా ఈ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి $49 మిలియన్ల ఖర్చుతో చేశారనమాట. అండ్ ఇది 660 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అప్పట్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి $49 మిలియన్ల ఖర్చు అయితే అయింది. అదే డ్యామ్ ని ఇప్పుడు మనం నిర్మించాలనుకుంటే $811 మిలియన్ల ఖర్చు అయితే అవుతుంది. ఇందులో మనకి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉందన్నమాట. ఇది సి అనే ఆకారంలో ఉండి గ్రావిటీ ద్వారా వాటర్ ని కిందకి పంపిస్తుంది. ఇంకా 1 ఇయర్ లో 402 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే దీన్ని అతి పెద్ద కాంక్రీట్ నిర్మాణం లాగా చెప్పొచ్చు. ఇంకా ఈ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 10,000 వర్కర్స్ అయితే పనిచేశారనమాట. అందులో ఒక 100 పీపుల్ వరకు చనిపోయారు డ్యూ టు వెదర్ కండిషన్స్, ఇంకా యాక్సిడెంట్స్ అలా అయ్యి. ఇంకా వెదర్ కండిషన్స్ అంటే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో వర్కర్స్ పని చేసేటప్పుడు వాళ్ళు స్టే చేయడానికి కోసమని ఒక సిటీని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సిటీనే బౌలర్ సిటీ అని అంటారు. ఇంకా ఈ డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ని కరెంట్ ఉత్పత్తికి యూజ్ చేస్తారు. దాంతో పాటు త్రాగునీటికి ఇంకా సాగుకి కూడా అనమాట. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూస్తున్నటువంటి దాన్ని హూవర్ డ్యామ్ బ్రిడ్జ్ అని అంటారు. ఇంకా ఈ డ్యామ్ లో ఒక వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దాని వల్ల వాటర్ ని అప్పుడప్పుడు అంటే కావాల్సినప్పుడు పంపించి పవర్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వర్షాలు ఎక్కువై వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకొని పోకుండా ఇవి యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట. ఈ వాల్స్ అనేవి ఆ వాటర్ ని ఆపుతుంటుంది. వీడియో క్లిప్స్ లో మీరు ఒక చేంజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పైన మౌంటైన్స్ అనేది కలర్ అయితే డార్క్ ఉందన్నమాట, బట్ కింద అయితే వైట్ కలర్ లో ఉంది. ఎందుకు ఆ కలర్ లో ఉంది అంటే వర్షం ఎక్కువైనప్పుడు మనకి వాటర్ అనేది హైట్ పైకి ఉంటుంది. ఆ టైంలో ఆ వాటర్ లో ఉన్నటువంటి లవణాల కారణంగా సో ఆ రాక్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకా ఇక్కడే మనకి హూవర్ డ్యామ్ టూర్ అయితే ఉందన్నమాట. దానికైతే మేము వెళ్ళలేదు. ఆల్రెడీ చెప్పాను ఈ డ్యామ్ అనేది నివేడా అండ్ అరిజోనా స్టేట్స్ యొక్క సరిహద్దుల్లో ఉంటుంది అని చెప్పి. సో దీనికి 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడే ఒక రెస్టారెంట్ అయితే ఉంది, దాంతో పాటు గిఫ్ట్ షాప్ అయితే ఉందన్నమాట. అది కూడా ఎక్స్ప్లోర్ చేశాను, చూడండి.
యా ఫైనలీ ఇదన్నమాట హూవర్ డ్యామ్ యొక్క విశేషాలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంచెమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చింది అంటే ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.